హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము 9th క్లాస్కి సంబంధించిన న్యూ సిలబస్ టాపిక్ ఏదైతే ఉందో ఆ పద్య భాగంలో 3వ లెసన్ గురించి మనము చెప్పుకోవడానికి ఈ వీడియోలో రావడం అనేది జరిగింది. ఈ పద్య భాగకి సంబంధించిన 3వ లెసన్లో మరి గీత్ అగీత్ అనే పాఠాన్ని మనము చెప్పుకోవడానికి వచ్చాము. అంతకుముందు జరిగిన 2 పాఠాలు లైక్ रैदास के పద్య, రహీం కే దోహే అనే టాపిక్ని మనం చెప్పుకున్నాము. మరి ఇప్పుడు ఈ యొక్క వీడియోలో గీత్ అగీత్, మరి ఈ గీత్ అగీత్ పాఠాన్ని రచించింది ఎవరు అంటే డాక్టర్ రామధారీ సింగ్ దినకర్. डॉक्टर रामधारी सिंह दिनकर का जीवन काल है 1908 से लेकर 1974 तक, అంటే 1908 నుంచి 1974 వరకు. रामधारी सिंह दिनकर का जन्म बिहार के मुंगेर जिले के सिमरिया गांव में, బీహార్కి సంబంధించిన ముంగేర్ జిల్లాలో సిమరియా అనే ఒక గ్రామంలో 30 అక్టోబర్ 1908 ఈయన పుట్టారు. 1952 से राज्यसभा के सदस्य मनोनीत किए गए हैं, అంటే 1952 నుంచి ఈయన ఒక ఎంపీగా కూడా ఈయన గెలవడం అనేది, మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి రాజ్యసభకి ఎన్నుకోబడడం అనేది జరిగింది. భారత సర్కార్నే इन्हें पद्म भूषण अलंकार से अलंकृत किया, पद्मभूषण अवार्ड కూడా రావడం అనేది జరిగింది. दिनकर जी को संस्कृत के 4 अध्याय पुस्तक पर साहित्य अकादमी पुरस्कार भी मिला. संस्कृति के 4 अध्याय అనే ఒక పుస్తకానికి ఈయన రచించిన ఒక పుస్తకం అన్నమాట. దీనికి సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. సాహిత్య అకాడమీ పురస్కారం అనేది మరి మనము హిందీ సాహిత్యానికి సంబంధించి గొప్ప పురస్కారంగా భావిస్తాము. మరి అంతేకాదు దినకర్ రచించిన ఊర్వశి యొక్క గ్రంథానికి జ్ఞాన్పీఠ్ పురస్కారం కూడా లభించడం అనేది జరిగింది. దినకర్ గురించి మనం కవి పరిచయం చెప్పుకున్నట్లయితే ఈయన 30 అక్టోబర్లో 1908 పుట్టారు. 1952 నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు. సంస్కృతికి 4 అధ్యాయ అనే ఒక పుస్తకానికి ఈయనకి సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. అంతేకాదు ఊర్వశి అనే కావ్య గ్రంథానికి జ్ఞాన్పీఠ్ పురస్కారాన్ని కూడా ఈయనకి మరి లభించడం అనేది జరిగింది. పద్మభూషణ్ అవార్డు కూడా ఈయన్ని భారతదేశం తరఫున లభించడం అనేది జరిగింది. దినకర్ జీకి కృతియా, ఈయనకు సంబంధించిన ముఖ్యమైన మరి రచనలు ఏంటి అంటే హుంకార్, కురుక్షేత్ర, రశ్మిరథి, परशुराम की प्रतीक्षा, उर्वशी और संस्कृति के 4 अध्याय. చూడండి, हुंकार, कुरुक्षेत्र, रश्मिरथी, परशुराम की प्रतीक्षा, उर्वशी और संस्कृति की 4 अध्याय. दिनकर ओज के कवि हैं, ओज के कवि माने जाते हैं. इनकी भाषा अत्यंत प्रवाहपूर्ण, ఓజస్వి एवं सरल భాష. ఈయన యొక్క భాష ఎలా ఉంటుంది, చాలా ప్రవాహవంతంగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. కనకనక అధికారి కవిత కావచ్చు, గీత అగీత్ కవిత కావచ్చు, చాలా సింపుల్గా. ఇక్కడ మనకి 2 కవితలు కూడా ఈయనే రచించారు. 10th క్లాస్ ఓల్డ్ సిలబస్లో కనకనక అధికారి ఈయనే రచించారు, రామధారీ సింగ్ దినకర్. చాలా ఓజపూర్ణ వాయిస్ అన్నమాట, చాలా సరళ లాంగ్వేజ్ రూపంలో అర్థమయ్యే విధంగా ఉంటుంది ఈయన యొక్క లాంగ్వేజ్ అని ఇక్కడ చెప్తున్నారు. अपने देश और युग के सत्य के प्रति सजगता दिनकर में विचार और संवेदना का सुंदर समन्वय दिखाई देता है. इनकी कुछ कृतियों में प्रेम सौंदर्य का भी चित्रण किया गया है. అటువంటి ప్రేమ సౌందర్య చిత్రణే మనకి గీత్ అగీత్ అనేది. प्रस्तुत कविता गीत अगीत में प्रकृति के सौंदर्य के अतिरिक्त, ప్రకృతి సౌందర్యానికి సౌందర్యమే కాకుండా
జీవ జంతువులో మే మహత్వ మానవీయ రాగ జీవ జంతువుల్లో కూడా మానవీయ రాగాల్లో కూడా ప్రేమ భావాన్ని ఏ రకంగా వ్యక్తపరచవచ్చో మరి ఈ యొక్క పాఠం ద్వారా ప్రేమ भाव का सजीव चित्रण कवि को नदी के बहाव में गीत का सृजन होता जान पड़ता है। तो शुकी के शुक अंटे तोता मादा तोता शुकी अंटे शुकी के कार्यकलापों में भी गीत सुनाई देता है। और आलहा गाता प्रेमी आलहा अंटे ఒక శృంగారపరమైన మరి लोकगीतम अंडी लोकगीत गाता हुआ प्रेमी गीत गान में निमग्न दिखाई देता ही कवि का मानना है कि गुलाब शुकी प्रेमिका प्रत्यक्ष रूप से गीत सृजन या गीत गान भले ही ना कर रहे हो पर दरअसल वहाँ गीत का सृजन और गान भी हो रहा है। कवि की दुविधा महज इतनी है कि उनका वह अगीत जो गाया नहीं जा रहा है महज इसलिए अगीत है, सुंदर है या प्रेमी द्वारा सस्वर गाया जा रहा है गीत। सो ఇది మరి ఈ యొక్క దీని యొక్క కాన్సెప్ట్ని మనము డెఫినెట్లీ దేంట్లో కవిత చెప్పుకునేటప్పుడు అసలు గీత యొక్క ప్రాముఖ్యత ఏంటో చెప్పుకుందాము। కవి పరిచయం అయితే ఇది। నెక్స్ట్ మరి ఈ యొక్క యాక్చువల్గా అయితే 9th క్లాస్లో న్యూ సిలబస్ 8th లెసన్ అంటాము। అట్లానే పద్య భాగంలో 3వ లెసన్ డాక్టర్ రామ్ధారి సింగ్ దినకర్ రచించిన గీత్ అగీత్। ఇక్కడ ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటి అనేది చూస్తే గీత్ గొప్పదా అగీత్ గొప్పదా, గీత్ అగీత్లో ఏది గొప్పది? ఇక్కడ గీత్ అనేది మరి ఒకరి ఇక్కడ ప్రేమ యొక్క వ్యవహారాన్ని ఒకవైపు నుంచి డైరెక్ట్గా పాడుతూ సుందరంగా సస్వరవాచన రూపంలో ప్రజెంట్ చేయబడుతుంది। ఇంకొక వైపు నుంచి మౌనాన్ని ధరిస్తూ ఆ ప్రేమకి ప్రతిరూపంగా ఆ చిహ్నం ద్వారాగా ప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది, కానీ మూక రూపంలో ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది। అంటే మౌన రూపంలో వాళ్ళ యొక్క ప్రేమని యథాతథంగా ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది। కానీ ఈ రెండిటిలో కవి యొక్క ప్రశ్న ఏమిటి అంటే ఈ గీత్ అగీత్లో మరి ఏది గొప్పది? గీత్ గొప్పదా అగీత్ గొప్పదా అనేది ప్రశ్నించి వదిలేశారు। యాక్చువల్గా రెండు గొప్పవే కదా, ప్రేమించడము గొప్పదే, ప్రేమించబడము గొప్పదే। సో ఈ కాన్సెప్ట్ మీద ముందుకి మరి ఈ గీత్ అగీత్ అనే కాన్సెప్ట్లో ఈ ప్రేమ యొక్క వ్యవహారంలో ఏది గొప్పది? అగీత్ గొప్పదా? మౌన రూపంలో దాల్చి ఉన్న ప్రేమ గొప్పదా లేకపోతే గీత్? మరి ఎవరు పాడుతున్నారు, ఎలా పాడుతున్నారు అనేది ముందు చూద్దాం। కావ్యాంశ్ 1 గీత్ అగీత్ కౌన్ సుందర్ హై। యాక్చువల్గా పద్యభాగం అంటే రాగయుక్తంగా పాడడం అలవాటు, కానీ మరి ఇక్కడ మనకి అంత టైం లేదు। టైం అనేది కూడా ఉంటుంది, రాగయుక్తంగా పాడాలి అంటే దానికి కొంత టైం ఉండాలి, చాలా సుందరంగా పాడొచ్చు। సో క్లాస్ రూమ్ ప్రజెంటేషన్ అయితే ఇలా ఉండదు నాది। అయినప్పటికీ ఇంకా భావార్థం విషయంలో, స్పష్టీకరణ విషయంలో అయితే చాలా బాగా ప్రజెంటేషన్ జరుగుతుంది। డెఫినెట్లీ క్లాస్ రూమ్లో కూడా ఇలానే ఉంటుంది నా ప్రజెంటేషను। అయితే పద్య ప్రజెంటేషన్ క్లాస్ రూమ్లో ఇలా ఉండదు, గేయ రూపంలోనే ఉంటుంది। పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీడ్బ్యాక్ ఇస్తూ వాళ్ళు కూడా నేర్చుకునే తత్వంలో ఉంటారు। ఫర్ ఎనీ హో అది సెకండరీ అనుకోండి, ఇక్కడ మీకు నథింగ్ నీడ్। गीत अगीत कौन सुंदर है, गाकर गीत विरह के तटिनी, गाकर गीत विरह के तटिनी वेगवती बहती जाती है, दिल हल्का कर लेने को उपलों से कुछ कहती जाती है, तट पर एक गुलाब सोचता है, देतेश्वर यदि मुझे विधाता अपने पतझर के सपनों को
अपने पतझड़ के सपनों का मैं भी जग को गीत सुनाता, गा गा कर बह रही निर्झरी पाटल मूक खड़ा तट पर है, गीत अगीत कौन सुंदर है। गीत अगीत कौन सुंदर है, गाकर गीत विरह तटिनी वेगवती बहती जाती है। दिल हल्का कर लेने को उपलों से कुछ कहती जाती है, तट पर एक गुलाब सोचता है, देते स्वर यदि मुझे विधाता। अपने पतझड़ के सपनों का मैं भी जग को गीत सुनाता, गा गा कर बह रही निर्झरी पाटल मुझ खड़ा तट पर గీత అగీత కౌను సుందర. ఇది ప్రకృతికి సంబంధించిన అంశాలని ఇక్కడ ఈ మొదటి పద్యంలో ప్రకృతి యొక్క ప్రేమ యొక్క వ్యవహారాన్ని ఇక్కడ మొదటి పద్యంలో పెట్టడం అనేది జరిగింది. గీత్ అగీత్ చూడండి, అగీత్ అంటే మౌన్ గాన్ జిసే పాయా జిసే గాయా నహీ గయా. అగీత్ అంటే మౌన గాన రూపంలో ఉండేది, దీన్ని పాడడం అనేది జరగలేదు ఇక్కడ. విరహ వియోగ్, విరహ అంటే వియోగ్. తతీని అంటే వేగవతి తేజ్ గతి సే, తటీని నది, తటీని అంటే నది, వేగవతి తేజ్ గతి సే, ఉపలో కినారోం అంటే ఒడ్డులు అని అర్థం. స్వర్ ఆవాజ్ వాయిస్, విధాత భగవాన్ దేవుడు, నిర్జరి झरना కురవడం झरना, పాటల్ గులాబ్, మూక్ మౌన్ చుప్. సరే, ఇక భావార్థం చూసినట్లయితే प्रस्तुत पंक्तियों में दिनकर जी ने जीव जंतुओं के ममत्व, मानवीय राग, जीव जंतुओं के ममत्व, मानवीय राग और प्रेम भाव का सजीव चित्रण करते हुए एक तुलनात्मक प्रश्न किया है कि गीत अगीत दोनों में से अच्छा कौन है. అంటే ఈ యొక్క పద్యంలో జీవ జంతువుల మధ్యలో కూడా ఉండే మమకారము, అలాగే మానవీయ అనుసంధానాలు, మానవీయ అనురాగాలు, ప్రేమ యొక్క భావనలు సజీవంగా చిత్రించడం అనేది జరిగింది ఈ యొక్క పద్యంలో. అయితే చిత్రీకరిస్తూ గీత అగీత ఈ రెండిట్లో ఏది గొప్పది అని చెప్పి, అగీత అంటే మౌన రూపంలో ప్రతిస్పందన, గీత అంటే సస్వర రూపంలో ప్రతిస్పందన. నदी को देखो वह वेगवती है, वह वियोग के गीत गाती हुई तीव्र गति से बहती चली जाती है. वह अपने दुख का भार हल्का करने के लिए अपने मन की व्यथा किनारे पड़े पत्थरों से कहती आती है. कवि के अनुसार किनारे पर खड़ा हुआ गुलाब का फूल यह सोचता होगा कि यदि ईश्वर ने उसे भी स्वर का वरदान दिया होता तो वह भी अपनी आप बीती नदी की तरह संसार को सुनाता, अर्थात दुख भरे पतझड़ के दिनों में देखे गए अपने सपनों का गीत पूरे संसार को सुनाता. అంటే ఇక్కడ ఒక నది తన యొక్క విరహాన్ని, తన యొక్క ప్రేమ యొక్క భావనని ఒడ్డున ఉన్న, అంటే ఆ ఒడ్డున ఉన్న రాళ్లపైన ఆ కెరటాల రూపంలో ఆ యొక్క క్లియర్ సౌండ్ని ప్రజెంట్ చేస్తూ తన యొక్క వేదనని అక్కడ నది యొక్క వేగవంతం ద్వారాగా రాళ్ల మీద చూపిస్తూ
స్వర రూపాన్ని ఇస్తున్నట్టుగా, అంటే సౌండ్ వస్తుంది కదా, ఆ స్వర రూపాన్ని ఇస్తున్నట్టుగా అక్కడ కవి క్రియేట్ చేయడం అనేది జరిగింది. అటువంటి ప్రదేశంలోనే ఆ ఒడ్డునే ఉన్న గులాబ్ పువ్వు, అంటే గులాబీ యొక్క ఆ యొక్క ప్రేమ భావనని, గులాబీ యొక్క విరహ వేదనని మౌన స్థితిలో చూపించడం అనేది జరిగింది. అంటే కాష్ నాకే కనుక స్వరం కనుక ఉన్నట్లయితే నేను కూడా నా యొక్క ఈ విరహ వేదనని, ఈ యొక్క ప్రేమ భావనని, అంటే విరహం ఏంటి, పచ్చజడి సమయంలో లైక్ సమ్మర్ సమయంలో ఎండిపోయి తన ఆకులు రాలిపోతున్న స్థితిని, ఆ యొక్క వేదనని నేను ప్రేమ రూపంలో అరిచి పెద్దగా బిగ్గరగా ఈ ప్రపంచానికి నా యొక్క విరహ వేదనని మరియు నా యొక్క ఈ ప్రేమ యొక్క స్వరాన్ని నేను ఈ ప్రపంచానికి వినిపించాలి అని భావిస్తుంది గులాబీ. ఎవరి యొక్క స్వరం అంటే ఓపెన్గా స్వరంతో కూడి ఉన్న, గీత రూపంలో కూడి ఉన్న వేదన ఎవరిది? నదిది. నది యొక్క వేదన ఎవరిపైన గేయ రూపంలో చూపిస్తున్నాడు? రాళ్లపైన. కానీ మౌన రూపంలో ఉన్న, అగీత రూపంలో ఉన్న గులాబీ మొక్క యొక్క ఆ యొక్క విరహ వేదనని ప్రపంచానికి కాష్ ఉన్నట్లయితే చేసేదాన్ని అన్నట్టుగా ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మరి ఈ ఇద్దరి మధ్యలో, ఈ గేయం మధ్యలో ఈ విరహ గీతం గొప్పదా, గీతం యొక్క ప్రేమ గొప్పదా, అగీత యొక్క ప్రేమ గొప్పదా అని చెప్పి క్వశ్చన్. इस प्रकार नदी गीत गाती यानी कल कल करती, किनारों से टकराती, आगे बढ़ती और गुलाब का फूल नदी के किनारे मौन भाव से खड़ा रहता. और यहीं पर कवि ने प्रश्न किया कि गीत अगीत दोनों में कौन सुंदर है. क्लियर अंडी. काव्यांश 2 చూసినట్లయితే काव्यांश 2 बैठा शुक उस घनी डाल पर जो कोंते पर छाया देती, पंख फुला नीचे कोंते में शुकी बैठ अंडे है सेती, गाता शुक जब किरण वसंती, छूती अंग पन्न से छनकर, किंतु शुकी के गीत उमड़कर रह जाते स्नेह में सनकर, गूंज रहा शुक का स्वर वन में, फूला मग्न शुकी का पर, गीत अगीत कौन सुंदर है. ఈ యొక్క షుక్ అంటే తోత, షుక్ అంటే తోత, తోతాలో షుకి అంటే మాదా తోత. అలాగే నెక్స్ట్ చూడండి, घनी अधिक, घनी అంటే అధిక, పత్తం వాలి, అధిక పత్తం వాలి, घनी डाली అంటే కేదో గౌన్సలా, ఖోంతా, ఖోంతా అంటే గౌన్సలా, పర్న్ అంటే పత్తా, शुगी అంటే मादा तोता, सनकर అంటే डूबकर. कवि दिनकर जी ने गीत अगीत के अंतर को प्रकट करने के लिए शुक నర్తోత, షుక్ అంటే నర్తోత, షుకి అంటే మాదా తోత అంటే ఫీమేల్ తోత అన్నమాట. ఫీమేల్ ప్యారెట్ మరియు మగ ప్యారెట్, మేల్ ప్యారెట్ की का विवरण दिया. शुक शुकी, उन्होंने कहा कि शुक पेड़ की उस घनी डाल पर है बैठा है. शुक ఎక్కడున్నాడు? पेड़ की घनी डाल, దట్టమైన అంటే అధిక ఆకుల మధ్యలో షుక్ అంటే నర్తోత, మేల్ తోత ఉంది. అయితే జిస్కి ఛాయా ఉస్కే ఘౌన్సలే పర్ పడ్ రహీ హై, ఏది ఆ యొక్క నీడ, షాడో, ఆ కొమ్మ యొక్క షాడో
తన యొక్క గౌన్స్ల తన యొక్క గూటి మీద పడుతుంది. అంటే ఆ షుక్ ఉన్న కొమ్మ యొక్క కిందనే తన యొక్క గూటి కూడా అంటే గౌన్స్లా కూడా ఉంది. ఉసి గౌన్స్లే మే షుకి బైఠీ హై. ఆ గౌన్స్లాలో ఎవరు కూర్చుని ఉన్నారు? మాదా తోత కూర్చుని ఉంది. వह पंख फुलाकर अपने अंडे सेक रही है. ఆ మాదా తోత ఏం చేస్తుంది? తన గుడ్లు ఆ యొక్క రెక్కల్ని వెచ్చేసి గుడ్లని కాపాడుకుంటుంది, గుడ్లని వెచ్చదనాన్ని ఇస్తుంది పిల్లల్ని తీసే ప్రయత్నంలో. जब सूरज की वसंत किरणें पत्तों से छनकर आती है और उनके अंगों को छूती है तो शुक प्रसन्नता से गा उठता है. అప్పుడు సూర్యకిరణాలు ఆ యొక్క దట్టమైన ఆకుల మధ్యలో నుంచి ఒక కిరణ రూపాల్ని తీసుకొచ్చి ఆ యొక్క మాదా తోత మరియు ఈ యొక్క కింద ఉన్న ఫీమేల్ తోతకి మరియు పైన ఉన్న తోతకి టచ్ చేస్తాయి. ఎవరు? సూర్యకిరణాలు. అప్పుడు ఆ సందర్భంలో ఆ సూర్యకిరణాలు తాకిన సందర్భంలో ఇక్కడ మరి పాడడం అనేది జరుగుతుంది. ఎవరు? తోత. ఎవరు? షుక్ नर तोता पाడుతుందన్నమాట. इधर शुक की स्वर लहरी से रोमांचित होकर शुकी की भी कोई प्रेम भरा गीत गाना चाहती है, पर उसके मन में उठने वाली गीत वात्सल्य भाव में ही डूब कर रह जाते हैं. वह अपने बच्चों के प्रेम में विभोर होकर उन गीतों को अपने अंदर अनुभव करती है. शुक के गीत चारों ओर गूंजते हैं, परंतु शुकी के अपने अंडों पर अपने पंख फुलाए खुश हो रही हैं. यह शुक का स्नेह मुखर है और शुकी का मौन है. एक स्वर गीत कहलाता है और दूसरा मौन जो अगीत कहलाता है. यहाँ पर दोनों ही सुंदर है, गीत और दोनों ही सुंदर है, गीत और अगीत. फिर कवि पूछता है कि दोनों में कौन अधिक सुंदर है? शुक गाता है అంటే నరతోత పాటలు పాడుతుంది. మరి అదే టైంలో ఆ మాదా తోత కూడా తన యొక్క ప్రేమ భావాన్ని, వాత్సల్యకరమైన ప్రేమ భావాన్ని, అంటే తను మరి ఆ గుడ్లని మరి ఆ పిల్లల యొక్క ప్రేమని చాలా ఆనందమైన వేదన ఆనందంగా ఉంది. తన ఆ ప్రేమ యొక్క వ్యవహారము చాలా ఆనందదాయకమైన సందర్భంలో ఆ వాత్సల్యకరమైన ప్రేమ భావాన్ని తన మదిలోనే పెట్టుకొని మౌన రూపంలో ఆ ప్రేమని వివరింపచేస్తుంది. ఆనందంతో ఆ యొక్క ప్రేమ యొక్క వ్యవహారాన్ని అనుభవిస్తుంది. ఎవరు అంటే షుకి మాదా తోత. కానీ నర్ తోత ఏదైతే ఉందో స్వరరూపంలో ప్రపంచానికి వినిపించే విధంగా తన యొక్క ప్రేమని మరి బయటికి ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ స్వరరూపంలో ప్రజెంట్ చేసిన ప్రేమని నర తోత ప్రజెంట్ చేస్తుంది. దానినే గీత్ అని చెప్తున్నాము. రెండోది మౌన రూపంలో ఆనందదాయకమైన వాత్సల్యాన్ని అనుభవిస్తూ ప్రజెంట్ చేసిన గేయాన్ని మరి అగీత్ అని అంటున్నాము. కానీ కవి యొక్క ఇక్కడ ట్రిక్ ఏంటి అంటే గీత్ అగీత్లో ఎవరు గొప్ప ఎవరు మంచి అని చెప్పడం అనేది జరుగుతుంది. కావ్యాంశ 3 అనేది చూసినట్లయితే మూడో కావ్యాంశం, दो प्रेमी है यहाँ जब एक पड़े सांझ आल्हा गाता है. दो प्रेमी है यहाँ जब एक पड़े सांझ आल्हा गाता है. पहला स्वर उसकी राधा को घर से यहाँ खींच लाता है. उसकी राधा को पहला स्वर उसकी राधा को घर से यहाँ खींच लाता है. चोरी चोरी खड़ी नीम की छाया में छिपकर सुनती हुई ना क्यों मैं कड़ी गीत की विधना यो मन में गुनती है. वह गाता पर किसी वेग से फूल रहा इसका अंतर
है गीत गीत कौन सुंदर है शब्दार्थ आल्हा बुंदेलखंड में आल्हा అంటే ఏంటండి बुंदेलखंड में गाया जाने वाली वीरता के उदाहरणों से ఓతప్రోత్ లోకగీత ఆల్హా అంటే ఒక లోకగీతం పేర్లు అది ఎక్కడ పాడబడుతుంది బుందేల్ఖండ్లో పాడబడుతుంది అంటే వీరత్వంలో పాడబడుతుంది వీర స్వరాన్ని పాడబడుతుంది ప్రజెంట్ చేయబడుతుంది कड़ी गीत की एक पंक्ति कड़ी అంటే गीत की एक पंक्ति विधना ईश्वर विधाता गुणति सोचती अंतर हृदय भावार्थ प्रस्तुत पंक्तियाँ में कवि दिनकर जी जो प्रेमियों के प्रेम की अभिव्यक्ति का अंतर दर्शाते हुए कहते हैं कि ప్రేమికుల యొక్క ప్రేమ యొక్క అభివ్యక్తిని डिफरेंट చూపిస్తూ చెప్తున్నారు एक प्रेमी शाम होते ही आला गाने लगता है ఒక ప్రేమికుడు సందలడగానే సాయంత్రం అయింది అంతే ఆల్హా మొదలెట్టేశాడు వీర గీతాలతో వీర రచనలతో వీర రసంతో కూడిన ఒక ప్రేమ వ్యవహారం ప్రేమలో కూడిన వీరత్వంలో ఉన్న ప్రేమ వీరుడు అని చెప్పుకోవచ్చు जैसे ही उसके मुख से गीत की ध्वनि निकलती है उसकी प्रेमिका राधा अपने घर से उसकी ओर खींच चली आती है తన ప్రేయసి రాధా తన ఎప్పుడైతే పాట మొదలెట్టాడో వచ్చేసింది ఎక్కడికి వచ్చేసింది वह नीम के पेड़ के छाया में छिपकर अपने प्रेमी का मधुर गीत सुनती है నీ ఆ యొక్క వేప చెట్టు వెనకాల షాడోలో దాక్కుని विंटुंदी मुग्ध हो गई सोचती है कि विधाता ने उसे अपने प्रेमी के मधुर गीत की कड़ी क्यों नहीं बनाया प्रेम యొక్క ఆ యొక్క వాక్యంగా అంటే ప్రేమికుడు పాడే వాక్యంగా నన్ను ఎందుకు మార్చలేదు అని చెప్పి वो इस मधुर गीत में खो जाना चाहती है అంటే అంతలాగా తన నోటిలో నుంచి వచ్చే ఆ ప్రేమలో సైతం తను ఇన్వాల్వ్ అయిపోవాలి అని భావిస్తుంది యా ప్రేమి గాతా है उसका गीत सुनकर प्रेमिका का हृदय नाच उठता है ఆ గేయాన్ని విని ఆ ప్రేయసి యొక్క హృదయంలో నాట్యం అనేది రప్పించడం అనేది జరిగింది ప్రేమిక ప్రేమ मुखर है तो प्रेमिका का मौन यह भी एक गीत और दूसरा अगीत रूप में है मौन रूपంలో अगीत रूपంలో ఉంది फिर वही सवाल कवि यह पूछता है कि दोनों में अधिक सुंदर कौन है वास्तव में गीत अगीत दोनों की अपनी अपनी सुंदरता है మౌన రూపంలో ఉండే ఆ గీత్కి సౌందర్యం ఉంది మరి గే రూపంలో ఉండే స్వర రూపంలో ఉండే గీత్కి సౌందర్య రూపం ఇప్పుడు మనము కొన్ని ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఎందుకు తయారు చేశాను ప్రశ్నలు ఫస్ట్ టైం వెళ్తున్నారు 9th న్యూ సిలబస్ టెట్ ఎగ్జామినేషన్కి డెఫినెట్లీ డిఎస్సికి వెళ్ళేది ఫస్ట్ టైం కాబట్టి ఎట్లా అడుగుతాడా డిఎస్సిలో అడుగుతాడా అనేది పక్కన పెట్టండి సిలబస్ ప్రకారంగా ప్రతి క్వశ్చనింగ్ మైండ్లో ఉండేటట్టు డైరెక్ట్గా ఆన్సర్ పెట్టాలి అది నా కాన్సెప్ట్ गीत अगीत कविता में कवि ने किसका चित्रण किया प्रकृति के सौंदर्य का जीव जंतुओं का मानवीय राग प्रेम का మూడు పద్యాలు మూడు ఫస్ట్ పద్యంలో ప్రకృతి రెండవ పద్యంలో జీవ జంతువులు మూడవ పద్యంలో మానవీయ రాగాలు మూడు కూడా గులాబ్ के मन में किस बात की कसक है विधाता ने उसे स्वर क्यों नहीं दिया ఇదే కదా ఆ బాధ ఆ ప్రేమ ఆ భావనని ప్రజెంట్ చేయలేకపోతున్నానే గులాబీ మొక్క ఏ రూపంలో ప్రజెంట్ చేయలేకపోతుంది మౌన రూపంలో ప్రజెంట్ చేస్తుంది కానీ స్వర రూపంలో ప్రజెంట్ చేస్తుందా లేదు మరి ఆ బాధ ఏంటి అక్కడ వేదన ఏంటి विधाता ने उसे स्वर क्यों नहीं दिया प्रस्तुत कविता के अनुसार अगीत से कवि का क्या अभिप्राय है मौनगन शुक्र की स्वर लहरी से रोमांचित होकर शुक्र की स्वर लहरी से रोमांचित होकर शुकी क्या करना चाहती है कोई प्रेम भरा गीत गाना चाहती है
మగర్ క్యూ నహీ ఆతీ హై, ఎందుకు రావట్లేదు? తను ఆల్రెడీ వాత్సల్య ప్రేమలో మునిగిపోయి ఉంది, ప్రేమపర గేయాన్ని ప్రజెంట్ చేయాలనుకుంటుంది ఇక్కడ శుక్ దగ్గర. కానీ శుకి ఆల్రెడీ वात्सल्य प्रेम लो मुलगिपोई उंदी. अपने बच्चों के प्रेम में विभोर होकर शुकी क्या करती है? उन गीतों को अपने अंदर अनुभव करती है. शुक द्वारा गीत गाना तथा शुकी द्वारा मौन रहना क्या प्रदर्शित करता है? एक का स्वर गीत और दूसरे का मौन गीत. प्रेमिका अपने प्रेमी का गीत किस तरह सुनती है? चोरी से चुप चुप कर. प्रेमी का गीत सुनकर प्रेमिका मन में क्या सोचती है? वह उस गीत का हिस्सा बन जाए, उस गीत का एक हिस्सा बन जाए, వాక్యంలాగా మారిపోవాలి, అందుట్లో ఉండిపోవాలి, లీనమైపోవాలి ఆ ప్రేమలో. ఆ భాగంగా నేను మారలేదే అని ఆలోచిస్తుంది. निम्नलिखित में किसके मन में गीत सुनाने के भाव उभर रहे हैं? नदी, उपलव, गुलाब, धारा प्रवाह. यस, गुलाब అంటే నది ఆల్రెడీ పైన గే రూపంలో గీత రూపంలో ప్రజెంట్ చేస్తుంది, కానీ ఉబర్ రహే మగర్ ప్రజెంట్ చేయలేకపోతుంది. లోపల నుంచి వస్తున్నాయి, మనసులో ఉన్న భావాన్ని మౌన రూపంలో ప్రజెంట్ చేస్తుంది గులాబీ. नदी किस प्रकार का गीत गाती है? विरह. गीत अगीत कविता में कवि ने निर्झरी शब्द किसके प्रयुक्त किया है? नदी के लिए निर्झरी कहा है. प्रस्तुत पद्यांश काव्य वन के अनुसार कवि द्वारा किसका वर्णन किया करते हैं? प्रकृति की सुंदरता का. अंते कदा काव्यांश ఒకటిలో कवि ने प्रस्तुत पद्यांश में किस प्रकार का तुलनात्मक प्रश्न किया? ये प्रकार गीत अगीत कदा. यस. नदी अपने मन की व्याख्या किससे कहती है? नदी अपने मन की व्याख्या ఎవరితో? किनारे पेड़ पत्थरों से, తన ఒడ్డునే ఉండే రాళ్లతో, తన ఒడ్డున ఉన్న మొక్కలతో, చెట్లతో చెప్పుకుంటుంది. कथनीय, यदि गुलाब को ईश्वर ने स्वर प्रदान किए होते तो वह क्या करता? दुख भरे पतझड़ के दिनों में देखे गए अपने सपनों के गीत पूरे संसार को सुनाता. करेक्टे कदा రెండు కూడా. పద్యాంశ के अनुसार రెండో పద్యం ద్వారాగా రెండో పద్యంలో చూడండి, రెండో పద్యంలో नदी के संबंध मौन सा కథన్ సహీ నహీ హై. కౌన్ సా కథన్? నది యొక్క సందర్భంలో ఈ కింద ఏ కథనం అనేది కరెక్ట్ కాదు. నది వేగవతి है, नदी वियोगी गीत गाती है, नदी कलकल करती हुई किनारों को टकराती है, नदी की दिशा निश्चित होती है. సో కరెక్ట్ కానిది ఏంటి అంటే పైన మూడు సందర్భాలు, నది వేగవతి, అలాగే నది అనేది వియోగి గీత్ గానా, నది అనేది కలకల కినారోగే టక్రానా, ఇవన్నీ కరెక్టే కదా. సో నదికి దిశ నిశ్చిత होती है అనేది కరెక్ట్ కాదు ఈ యొక్క పద్యాన్ని అనుసరించి. కవినే గీత అగీత్ మీరు చెప్పచ్చు నదికి దిశ నిశ్చితే కదండి, అది జనరల్గా కాదండి, పద్యాన్ని అనుసరించి అని నేను అడుగుతున్నా. సో गीत अगीत के अंतर को प्रकट करने के लिए किसका उदाहरण दिया है? शुक और शुकी का. शुकी कहाँ बैठकर अपने अंडे सेक रही है? सघन पेड़ की छाया में अपनी घोंसले में. जब सूरज की किरण शुक के अंगों पर पड़ती है तो वह प्रतिक्रिया के व्यक्त प्रसन्न से गा उठता है. शुक द्वारा गीत गाने पर शुकी क्या करती है? शुकी మరి शुकी ఏం చేస్తుందండి? वह भी गीत गाने लगती है? नो, अपने पंख फैलाकर अंडे सेने में मग्न हो जाती है.
చూద్దాం. सोचती है कि गीत क्यों नहीं गा पा रही हूँ, गिराश हताश हो जाती है. సో దీని ఆన్సర్ వచ్చేసరికి अपने पंख फैलाकर मग्न से अंडे सेने में मग्न हो गई. नेक्स्ट, शुकी के गीत किस में डूब जाते हैं, शुकी के गीत उदासी में डूब जाते हैं. ఇదండి మరి గీత అగీత పాఠానికి సంబంధించిన ప్రశ్నలు కావచ్చు, భావార్థం కావచ్చు, అలాగే పద్యాలు కావచ్చు. మనం పద్యాల యొక్క ఆర్డర్ కూడా కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిందే. లైన్ విశేషతలు కూడా తర్వాత నేను ఆ పద్యాలు కూడా మీకు ఓవరాల్గా గుర్తుండేటట్టు కూడా కొన్ని మరి కంపల్సరీ లైన్ బ్లాంక్ని పూర్తించండి అంటే ఖచ్చితంగా మీరు పూరించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ లైన్ ఆర్డర్ని కూడా నేను ఒక షార్ట్కట్గా ఫామ్ చేసి మీకు పెట్టడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియోని ఇంతటితో కంప్లీట్ చేస్తాను. దాంతోపాటుగా మీరు ఈ మెటీరియల్ మరి ఎవరైతే కావాలి అనుకుంటున్నారో ఈ మెటీరియల్లో మరి 9th క్లాస్ 10th క్లాస్ ఓల్డ్ సిలబస్ మరియు 10th న్యూ సిలబస్ మరియు డిఎస్సికి సంబంధించిన పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్. సో 9th 10th ఓన్లీ 9th 10th 3 పుస్తకాలే కావాలి అంటే 1000 రూపీస్ అవుతుంది. నాకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్తో సహా కావాలి అంటే 1500 రూపీస్ అవుతుంది. అది మీకు ఎలా కావాలంటే అలాగా తీసుకోండి. అంతా ఒక 9th హిందీ, 10th ఓల్డ్ సిలబస్, న్యూ సిలబస్ మొత్తం 4 బుక్స్ కలిపి 1500 రూపాయలకి మీకు రావడం అనేది జరుగుతుంది. సో ఇది మీరు కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే కావాలి అనుకుంటారో వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఉంటారు. థ్యాంక్ యూ.